ఆస్తమా నయం చేసే శివాలయం గురించి తెలుసుకుందాం. అద్యపాడి ఆదినాథేశ్వరాలయం. ఈ ఆలయం కర్ణాటకలోని తీరప్రాంత నగరమైన మంగళూరు నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక ప్రసిద్ధ శివాలయం. ఇక్కడ స్వామిని ఆదినాథేశ్వర స్వామిగా పూజిస్తారు. ఈ ఆలయం శ్వాస సంబంధిత సమస్యలు, ముఖ్యంగా ఆస్తమా ఉన్నవారికి ఉపశమనం కలిగిస్తుందని నమ్ముతారు. అందుకే ఈ ఆలయాన్ని ఆస్తమా ఆలయం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయంలోని చెరువులో వైద్యం చేసే గుణాలున్నాయని భక్తులు విశ్వసిస్తారు. ఆలయ లోపలి వృత్తంలో ఒక గర్భగుడి, గణేశుడు మరియు శ్రీ దైవగళు యొక్క 3 చిన్న ఆలయాలున్నాయి. ఇక్కడ ఆలయం యొక్క 4వ మూలలో ఆదిమాయ యొక్క చిన్న విగ్రహం ఉంది. ఆదిమాయ విగ్రహం పక్కన ఉన్న చెరువు నుండి నీటిని ఆలయ పూజారులు మాత్రమే ఉపయోగిస్తారు. ఉత్తరాన కొండలు, దక్షిణాన పల్గుని నది సరిహద్దులుగా ఉన్న ఈ ఆలయం ఆకుపచ్చని పరిసరాలతో అద్భుతంగా ఉంటుంది. ప్రధాన ఆలయానికి ఎడం వైపున ఒక పవిత్రమైన బావి, సహజమైన నీటి బుగ్గ ఉంది. ఈ బావి నుండి నీటిని శివలింగానికి పూజ మరియు అభిషేకం కోసం తీసుకుంటారు. ఇవి చాలా పవిత్రమైనవిగా పరిగణించబడుతుంది మరియు బయట వ్యక్తి ఎవ్వరూ కూడా ఈ నీటిని తాకడానికి అనుమతించరు. ఈ బావి నీటిని తాకే ముందు పూజారి స్వయంగా స్నానం చేయాలి. శతాబ్దాల క్రితం ఆదినాథేశ్వరుడు స్వయంగా ఒక రాణికి అనారోగ్యం నుంచి స్వస్థత చేకూర్చిన తర్వాత ఈ ఆలయం ఆస్తమా ఆలయంగా ప్రసిద్ధి చెందింది. చౌటా పాలకుల పాలనలో రాణి ఉబ్బసంతో బాధపడింది. రాజవైద్యులు ఆమెకు ఎంతో వైద్య సహాయం అందించినా కూడా ఆమె ఆరోగ్యంలో ఎలాంటి మెరుగుదల లేదు. రాణి తన అనారోగ్యం నయం చేయమని ఆదినాథేశ్వరుణ్ణి భక్తితో ప్రార్థించింది. ఆమె భక్తికి సంతోషించిన భగవంతుడు ఆమె కలలో ప్రత్యక్షమై ఆమె అనారోగ్యానికి నివారణగా ఆలయంలోని పవిత్ర జలం మరియు ప్రసాదాన్ని స్వీకరించమని చెప్పారు. రాణి తనకు స్వామి చెప్పినట్లే చేసింది మరియు ఆమె స్వస్థత పొందింది. అప్పట్నుంచి ఔషధాలతో కూడిన పవిత్ర జలం మరియు చందనం ముద్దలను పొందేందుకు భక్తులు ఈ ఆలయానికి వస్తారు. గర్భగుడి పక్కన దట్టమైన ఆకులు మరియు చెట్లతో కూడిన ఒక వనం ఉంటుంది. ఈ వనాన్ని ఋషివనం అంటారు. కణ్వ మహర్షి ఇక్కడ తపస్సు చేశారని నమ్ముతారు. ఈ భూమి దైవికమైందిగా పరిగణించబడుతుంది మరియు ఎవరూ అడుగు పెట్టడానికి కూడా అనుమతించరు. ఈ శివాలయంలోని ప్రసాదం మరియు చందనం భక్తులకు శ్వాస సంబంధిత సమస్యలైన ఉబ్బసం మరియు ఇతర అలర్జీ వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ప్రతి సంవత్సరం ఆలయ ఉత్సవాలు మహాశివరాత్రి రోజున ప్రారంభమై 9 రోజులు కొనసాగుతాయి. చివరి రోజున రథోత్సవం వైభవంగా నిర్వహించబడుతుంది. ఈ అద్భుతమైన ఆలయం మంగళూరు నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆస్తమా వ్యాధిని నయం చేసే శివాలయం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.